ఈరోజు ఈ ప్రాంగణంలో గురువుగారి ఆధ్వర్యంలో 3 గంటలు చక్కగా పౌర్ణమి ధ్యానం చేసుకోవటం ఎంతో ఎనర్జీతో కూడుకున్నది. మనందరికీ తెలుసు, కోవిడ్ టైంలో అన్ని ఛానల్స్ మూతపడే స్థితికి వచ్చినప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్యాత్మికంగా నెంబర్ 1 స్థానంలో ఈరోజు ఉన్నది. నా గురించి, నేను సురేష్ బాబుని, అందరికీ తెలుసు. మిథానీలో 36 ఇయర్స్ పనిచేయడం జరిగింది. మరి 2002లో ధ్యాన మార్గంలోకి వచ్చి విస్తృత ధ్యాన ప్రచారం చేసిన తర్వాత 2011లో రిటైర్ అవ్వడం జరిగింది. రిటైర్ అయిన తర్వాత గురువుగారు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్లో ట్రస్టీగా బాధ్యతలు ఇచ్చారు 2012 నుంచి. మనందరికీ తెలుసు, కైలాసపురి క్షేత్రంలో ప్రపంచ ధ్యాన మహాసభలు, అలాగే ధ్యాన మహాచక్రం 3 నుంచి మహిళా ధ్యాన మహాచక్రం 1 2019 వరకు కూడా అత్యంత అద్భుతంగా మనం చేసుకున్నాము. తర్వాత గురువుగారు మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో నా సర్వీసెస్ అవసరం ఉంది అని చెప్పేసి అందులో మరి జనరల్ మేనేజర్గా కీలక బాధ్యతలు నాకు ఇవ్వటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని అత్యంత ముందుకి తీసుకువెళ్ళటానికి మరొక గొప్ప అవకాశం గురువుగారు కల్పించారు నాకు. గురువుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ట్రస్టీకి ఎలాగైతే మరి ఎటువంటి స్టాట్యూటరీ ఇబ్బంది లేకుండా 8 సంవత్సరాలు మనం చేసుకున్నామో, అలాగే దాట్ల హనుమంతరాజు గారు చీఫ్ అడ్వైజర్గా ఉన్నారు. వారి గైడెన్స్లో పత్రిజీ గారి ఆశీస్సులతోటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంతో అత్యున్నతమైనటువంటి స్టాఫ్ ఉన్నారు, టెక్నికల్ స్టాఫ్, కెమెరామెన్లు కానీ, ఎడిటర్స్, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎవరికి వారే విశిష్టత కలిగినటువంటి వారు. మరి 3 డైరెక్టర్స్, ఎస్పెషల్లీ నంద మేనేజింగ్ డైరెక్టర్గా, అలాగే నవకాంత్ అండ్ ఆనంద్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, హోల్ టైమ్ డైరెక్టర్స్గా 24/7 3 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే యూట్యూబ్లో చిన్న ఛానల్గా స్టార్ట్ అయింది. ఈరోజు మన సెటిలైట్ ఛానల్గా ఇక మరి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. ఈ సెటిలైట్ ఛానల్ రావడానికి ముఖ్యంగా మనకి మహేష్ అగర్వాల్ గారు, ముంబై వారు ముందుకు వచ్చి ఆ లైసెన్స్ మనకి ఇవ్వటం ఈ రోజున ఇంత స్థితికి మనం ఎదిగాము. మహేష్ అగర్వాల్ గారికి ఒక్కసారి గట్టిగా మనం కర్తాళ దోళన తెలుపుకున్నాము.